అప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ లేదు, ఇదంతా అడవి ప్రాంతం. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ట్యాంక్ బండ్ ఆ రోజు ఫస్ట్ హైదరాబాద్ ని అభివృద్ధిలో శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టాలని నిర్ణయించుకుని ఆ విగ్రహాలు పని స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంది అపోజిషన్ పార్టీలు నానా గొడవ చేశారు, ధర్నాలు చేశారు, అనేక విధాలుగా చేయడం జరిగింది. ఎట్లా అంటే ఎప్పుడైతే విగ్రహాలు పెడతాం మొదలు పెట్టారో చిన్న రోడ్డు ఉండేది ట్యాంక్ బండ్, దాన్ని విగ్రహాల గురించి పని స్టార్ట్ చేయగానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎంత బదలాం చేస్తున్నారో, పడిపోయింది కూలిపోయిందని. ఆ రోజు కూడా ట్యాంక్ బండ్ కూడా పడిపోయింది కూలిపోయింది, రేపే కొట్టుకెళ్ళిపోతుంది ట్యాంక్ బండ్ అని చెప్పేసి బదలాం చేసి ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock ట్యాంక్ బండ్ మీద కూర్చుని ఒక సీఎంగా 9 నెలల్లో కంప్లీట్ చేశారు. అది సామాన్యం ఎవరి వల్ల కాదు. అది ఎంతో మంది ప్రజలు ఇంకేముంది ట్యాంక్ బండ్ కొట్టుకుపోతుందంట భయపడితే నేనున్నాను మీకు అండగా అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద కూర్చుని 9 నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది.